ఓం సాయిరామ్ అండి. ఇప్పుడు చెప్పబోయే రెమెడీ ఏందంటే, మీకున్న సమస్యలను సమతుల్యం చేస్తుంది. అంటే బ్యాలెన్స్ చేస్తుంది. ఎగ్జాంపుల్ మీ ఇంటి వాస్తు అనుకూలంగా లేదనుకోండి. జన్మరాశి అంటే జన్మరాశి ప్రకారం మీరు ఏదైనా రాశి జోడియాక్ సైన్ అనుకూలంగా లేదనుకోండి. వార ఫలాలు, మాస ఫలాలు, సంవత్సర ఫలాలు, భావోద్వేగాలు అంటే కోపం కావచ్చు, ప్రేమ కావచ్చు. కోపం ఎక్కువున్నా కష్టమే, తక్కువ ఉంటే పర్వాలేదు. కోపం ఎక్కువున్నా సమస్యనే. ప్రేమ ఇలాంటి ఏదైనా సరే ఎమోషన్స్ మన థాట్స్ అంటే ఆలోచనలు ఎక్కువ తక్కువ ఉన్నా కూడా బ్యాలెన్స్ అంటే సమతుల్యం చేస్తుంది. సమతుల్యం చేసి మనకున్న సమస్యలను తీసి మనశ్శాంతినిచ్చి మనకు సుఖ సంతోషాలు ఇస్తుంది. మనం చేయవలసిన పని ఏంటిది? ఒకటి గంగాజలం బాటిల్, 1 కేజీ షుగర్, 2 నాణేలు సిల్వర్ కాయిన్స్ అయినా ఏదైనా సిల్వర్ కాయిన్స్ అయితే బెటర్. ఆ సిల్వర్ కాయిన్స్ కూడా పైన దేవుని బొమ్మ ఉంటే బెస్ట్. అవి 3 ఏదైనా ఒక బౌల్‌లో కావచ్చు, ఎక్కడైనా సరే ఒక బౌల్ కావచ్చు, జార్ కావచ్చు, ఎందులోనైనా పెట్టండి. పెట్టి అది ఈశాన్యంలో పెట్టండి. మరి అది ఎప్పుడు మార్చాలని మీకు డౌట్ వస్తుంది. ఎప్పుడు పెట్టాలి? ఎప్పుడు మార్చాలి? ఏం లేదండి. ఎప్పుడైనా ఏకాదశి, పౌర్ణమి చూజ్ చేసుకోండి బెటర్. ఆ రోజు చేసుకోండి. అయితే అది ఈశాన్యంలో పెట్టాలి. ఈశాన్యంలో పెట్టి మరి సార్ బియ్యం ఖరాబ్ అయితే ఎట్లా సార్ అని మీకు డౌట్ వస్తుంది. సరే బియ్యం ఖరాబ్ అయినప్పుడు 3 నెలలకో, 4 నెలలకో, 6 నెలలకో బియ్యం మార్చేసి మళ్ళీ అదే ఈశాన్యంలో మళ్ళీ పెట్టండి. సరిపోతుందండి.